రచ్చబండ. రైట్, ఇక ఇవాల్టి వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ చూద్దాం. తెలంగాణ ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటమ్ చూస్తే ఒక రాష్ట్రం ఒకే కార్డు, రేషన్ ఆరోగ్యం సంక్షేమం అన్నింటికి అదే, అందులోనే హెల్త్ ప్రొఫైల్ అంటూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. డిజిటల్ రూపంలో అందజేత ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తాం. మంత్రుల అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఒకే రాష్ట్రం ఒకే కార్డు అంటే ఇంక నుంచి మొత్తం రేషన్ కానీ ఆరోగ్యం కానీ సంక్షేమం అన్నింటికీ ఒక కార్డే ఉంటుంది. అంటే ఇంతకుముందు విడివిడిగా ఉండేది, ఈసారి అట్లా కాదు, మొత్తం కలిపి ఒకే కార్డు కింద అంటూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు అంటూ మరో వార్త చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, మిగిలిన పనులు అదే నిర్మాణ సంస్థ పూర్తి చేయించాలంటూ నీటిపారుదల శాఖ ఆదేశాలు. ఇక అందాల రియా అంటూ ఇచ్చారు. మిస్ యూనివర్స్ ఇండియా, గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రియా సింగ్ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారంటూ మరొక వార్త చూడొచ్చు. ఇక సీఎంగా ఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతల గురించి వేశారు. అయితే కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి ఆ పక్కన మరొక కుర్చీలో అతిశీ కూర్చుని సీఎంగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మరొకటి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ. అటు బీఆర్ఎస్ ఆసుపత్రుల సందర్శన నిన్నటి రోజున ఉద్రిక్తమైన సంబంధించి వార్త ఇచ్చారు. ఇక తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం, శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ, లడ్డూ పోట్లు ఉపాలయాల్లోనూ ప్రోక్షణ. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తర్వాత కొండ మీద ఈ శాంతి హోమం నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. నెయ్యి మాటున నయవంచన, కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారీ. రాజధాని అంటే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోంది. యథేచ్ఛగా నకిలీ నెయ్యి, నూనెల ఉత్పత్తి కేంద్రాలు, ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయం. కాటేదాన్, ఈ చెంగిచెర్ల, జియాగూడ, అంబర్పేట, ఇక్కడ కబేళాల నుంచి జంతు వ్యర్థాలను తీసుకొచ్చి ఆ కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నారంటూ దానికి సంబంధించిన నెయ్యి మాటను నయవంచన అంటూ ఒక బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. ఇక ఎంటెక్లోనూ అమ్మాయిలదే పై చేయి అంటూ అమ్మాయిలు అన్ని చోట్ల పై చేయి సాధిస్తున్నారంటూ మరొక మెయిన్ వార్త చూస్తే చైల్డ్ పోర్నుపై సుప్రీంకోర్టు కొరడా. అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం నేరమే, వాటి నిల్వ, డౌన్లోడ్ చేయటం, వీక్షించడం పోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షార్హమే. సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయం, వాటి నేరంగా పరిగణించిన మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. పోక్సో చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటుకు సూచన. ఇక నుంచి అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం నేరమే, అలాగే వాటిని డౌన్లోడ్ చేయటం, వీక్షించడం కూడా నేరమే అంటూ చైల్డ్ పోర్న్పై సుప్రీం కొరడా అంటూ బ్యానర్ ఐటమ్ మనం ఈనాడు పేపర్లో చూడొచ్చు. మరో భీకర యుద్ధం అంటూ లెబనాన్పై సంబంధించి దానికి సంబంధించిన వార్తను కూడా ఈనాడులో మనం చూస్తున్నాం. ఇక వీరమల్లు వచ్చేది ఆ రోజు అంటూ ఈనాడు సినిమా పేపర్లో హరిహర వీరమల్ల పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి మంగళగిరి ఆఫీస్ పక్కనే ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి ఆ సెట్టింగ్లోనే షూటింగ్ స్టార్ట్ అయిందనేసి ఆ వార్త కూడా ఇచ్చారు. అలాగే మార్చి 28న ఈ సినిమా విడుదలవుతుంది అంటూ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇంకోటి మరొక మెయిన్ న్యూస్ అంటే మన దేశం నుంచి ఆస్కార్ బరిలో లాపతా లేడీస్ అంటూ సినీ ప్రేమికులు ఎన్నో కళలను త్రిబులార్ మనం చూడొచ్చు. లాస్ట్ టైం త్రిబులార్ అవార్డు తెచ్చుకుంటూ ఈసారి అమీర్ ఖాన్ మాజీ భార్య దర్శక నిర్మాత కిరణ్ రావు తీసిన లాపతా లేడీస్ ఈసారి ఆస్కార్ బరిలో ఉన్న విషయాన్ని ఈనాడు సినిమా పేపర్లో మనం చూడొచ్చు. రైట్, ఇక యుద్ధక్షేత్రంలోనే కాదు ఉమ్మడి బలంలోనే విజయం, మానవ కేంద్ర విధానాల రూపకల్పన అంటూ ఐక్యరాజ్య సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక 15వ తేదీ నుంచి తెలంగాణలో అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ను కూడా ఈనాడు పేపర్లో మనం చూడొచ్చు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల అంటూ చంద్రబాబు నిన్న 100 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నట్టు కర్నూలులో హైకోర్టు బెంచ్, అలాగే జూనియర్ న్యాయవాదులకు 10,000 రూపాయల గౌరవ వేతనం. న్యాయశాఖ సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు నిన్న చేసిన కామెంట్స్ను తెలంగాణ ఈనాడు పేపర్లో మనం చూడొచ్చు. సీఎం సహాయ నిధికి మహేష్ బాబు అలాగే కోరమండల్ విరాళాలు ఇచ్చిన ఫొటోస్ కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రస్తావించారు. రైట్, ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లో ఘాటెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపు అంటూ సగటున కిలో 60 రూపాయలు, ఆదిలాబాద్లో 80 రూపాయలు. మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా. 4.7 లక్షల టన్నుల ఐఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం. ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణమా. ఘాటెక్కిన ఉల్లి అంటూ ఒక బ్యానర్ రైట్ మనం చూడొచ్చు. అలాగే బాధ్యులు ఇంజనీర్లు అంటూ మరో వార్తను ప్రముఖంగా ప్రస్తావించిన ఆంధ్రజ్యోతి. ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏఈ నుంచి ఈఎన్సీ వరకు
మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణా చర్యలు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ యోచన ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని గుర్తింపు. విజిలెన్స్ మధ్యంతర నివేదికలు ఇదే ప్రస్తావన. ఈ నెలాఖరుకు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే ఛాన్స్ అంటూ దాంట్లో ప్రస్తావించారు. ఇక అదే సందిగ్ధం వైద్య విద్య ప్రవేశాలపై ముందుకు పడని అడుగు అధికారుల నిర్లక్ష్య ధోరణే కారణం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇప్పటికే 4 రోజులైనా వారానికో రౌండ్ నిర్వచన పూర్తి కావడమే కష్టం. ఆగ్రహంగా విద్యార్థులు వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి దీన్ని ప్రస్తావించారు. ఇక లెబనాన్ దద్దరిల్లిన లెబనాన్ అంటూ మరొక వార్తను చూడొచ్చు. మానవత్వంతోనే విజయం, ఉగ్రవాద దేశంతో ప్రపంచ శాంతికి ముప్పు అంటూ నిన్న సైబర్ మారిటైమ్ అంతరిక్ష విషయంలో సవాళ్లు ముప్పును ఉమ్మడిగా ఎదుర్కొందాం, భారత్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంటూ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్తో మోదీ భేటీ, దిగ్గజ కంపెనీల సీఈఓలతో సమావేశానంతరం ఆయన మాట్లాడిన ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రసంగానికి సంబంధించి మనం చూడవచ్చు. ఇక తెల్లవార్లు కూల్చివేతలు. పటాన్ చెరువు పరిధి కృష్ణారెడ్డిపేటలో అర్ధరాత్రి 3 భవనాలు నేలమట్టం. హైడ్రా దూకుడు అంటూ చూడొచ్చు మనం. హైదరాబాద్కు సంబంధించి తెలంగాణకు సంబంధించి మెయిన్గా ఈ హైడ్రా పేరుతో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఆక్రమణలు వాటిని తొలగిస్తున్నారు, దానికి సంబంధించిన ప్రధాన వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో వేశారు. తెలంగాణ సాక్షిలో ఆల్ ఇన్ వన్, ప్రతి కుటుంబానికి ఓ డిజిటల్ కార్డు ఇచ్చే సన్నాహాల్లో సర్కార్, సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో చర్చ అంటూ ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సమావేశంలో చేసిన ప్రకటనను ప్రముఖంగా ప్రస్తావించారు. మరోవైపు నెయ్యిపై నిగ్గు తేల్చండి, సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి పిలువేశారు. దానికి సంబంధించిన వార్తను ఇంకా సాక్షులు ప్రముఖంగా ప్రస్తావించారు. మరోవైపు స్పీకర్కు హైకోర్టు నోటీసులు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ. ఇంకా వెలుగు పేపర్ చూద్దాం. రేషన్ హెల్త్ స్కీములకు ఒకే డిజిటల్ కార్డ్, పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక టౌన్ ఒక విలేజ్ అమలు అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ వెలుగు పేపర్లు ఇచ్చారు. చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే జైలుకే, వీడియోలు డౌన్లోడ్ చేసిన నేరమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక ఔటర్ దాటిన హైడ్రా, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని అక్రమ నిర్మాణాల పరిశీలన, రాచకాల్వ ఫిరంగి కాల్వ కబ్జాకు గురైనట్లు గుర్తింపు, ఇన్నాళ్లు ఓఆర్ఆర్ లోపలే కూల్చివేతలు, ఇకపై అవతల యాక్షన్, జిల్లాలకు హైడ్రాను విస్తరించాలని పెరుగుతున్న డిమాండ్లు. దీనికి సంబంధించిన ప్రముఖ వార్తను మనం వెలుగు పేపర్లో చూడొచ్చు. ఇక దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు, సాగు భూములకే సాయం, వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజ్ చేస్తాం, 1,29,00,000 ఎకరాలు పంటలు సాగు అవుతున్నట్లు అంచనా, 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. మొత్తం మీద రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. దానికి సంబంధించిన ప్రధాన వార్తను మనం వెలుగులో చూడొచ్చు. ఇది ఒక విధంగా రైతులకు ఆనందదాయకమే. ఇక ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్లో కూడా ప్రముఖంగా అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల్లో నిర్వహించబోతున్నట్టు కర్నూలులో హైకోర్టు బెంచి ఉండబోతుంది. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల్లో అంటూ నిన్న చంద్రబాబు చేసిన కామెంట్స్, ఆయన ఉన్నతాధికారులతో అలాగే మంత్రివర్గంతో సమావేశం తర్వాత ఆయన చేసిన కామెంట్స్ని చూసి మనం చూడొచ్చు. ఈనాడులో లడ్డూ పవిత్రత పునరుద్ధరణకు శాంతి హోమం, నిన్న నిర్వహించిన శాంతి హోమం కూడా బ్యానర్ ఐటంగా మనం చూడొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కూడా శ్రీవారి ఆస్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం, అది కూటమి బాధ్యత అంటూ నేను ఆయన చేసిన కామెంట్స్ కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక దారి తప్పిన ఐపీఎస్లు అంటూ మరొక బ్యానర్ ఐటమ్ మనం ఈనాడులో చూడొచ్చు. గుంతలకు మోక్షం అంటూ 290 కోట్లు మంజూరైంది, దానికి సంబంధించిన కూడా మనం చూడొచ్చు. మరో భీకర యుద్ధం అంటూ దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన్ అంటూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఈనాడులో బ్యానర్ ఐటమ్స్ మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి మరొక పేపర్ చూద్దాం. స్పెషల్ దందా, సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి హయాంలో ప్రత్యేక దర్శనాల జాతర, 3.60 3,60,000 మందికి స్పెషల్ దర్శనాలు ఈయన ద్వారానే జరిగాయి. విఐపి సేవ పేరిట నాడు వ్యాపారం ఏమైనా చేశారా అంటూ వైవి సుబ్బారెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక టీటీడీ ఆస్తుల రక్షణ మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక జత్వానీ కేసులో ఆ ముగ్గురు అంటూ ఎఫ్ఐఆర్లో ఐపీఎస్ల పేర్లు నమోదు చేశారు. కాంతిరాణా, విశాల గుని అలాగే రామాంజనేయుల పేర్లు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇక హజ్ యాత్రకు 1,00,000 మైనార్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ అంటూ నిన్న చంద్రబాబు చేసిన కామెంట్స్ను కూడా మనం చూడొచ్చు. ఇక సాక్షి పేపర్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్, నెయ్యిపై నిగ్గు తేల్చండి.
సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యం స్వామి పిల్, నాణ్యత పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కే, దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ అంటూ నెయ్యిపై నిగ్గు తేల్చండి అంటూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం స్వామి వేసిన పిల్కి సంబంధించి ప్రధాన వార్తను మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక నందిని నెయ్యి వద్దనేది బాబే అంటూ తిరుమల క్షేత్రంలో క్షుద్ర రాజకీయాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఆయన ఇల్లు అక్కడ ప్రమాణం చేస్తానని వెళ్ళటం, దానికి సంబంధించిన వార్తను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక టెట్ అభ్యర్థులకు అగ్ని పరీక్ష, జిల్లాలు మార్చి సెంటర్లు కేటాయింపు అంటూ ఇచ్చారు. అలాగే దర్జాగా దోపిడీ అంటూ మరొక వార్తను సాక్షిలో బ్యాన్ రైటింగ్గా చూడొచ్చు. రైట్, ఇవి ప్రధానంగా ప్రముఖ పేపర్లలోని వార్తలు. రైట్, మనతో పాటు ఇవాళ